రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో బాయిలర్ మరియు లేయర్ కోళ్ళ యాజమాన్యం గురించి, అంటే మాంసపు కోళ్ళు అదేవిధంగా గుడ్డు పెట్టే కోళ్ళ గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి కొనుజేడు పశువైద్య సహాయ శస్త్రచికిత్సకులు డాక్టర్ కె సాహితి గారు మన ముందున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం గారు, ముఖ్యంగా అంటే ఇటీవల కాలంలో ఎక్కువగా నాన్ వెజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి దానికి అనుగుణంగా ఈ యొక్క బాయిలరు అయితేనేమి, లేయర్ కోళ్ళు అయితేనేమి, మరి ఉత్పత్తి అంటే పెంచడానికి సంబంధించి మరి వాడుక ఎక్కువైంది కాబట్టి వారికి మంచి సూచనలు, సలహాలు కావాలి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెలకువలు పాటించాలనేది మనం రైతు సోదరులకు తెలియజేద్దాం మేడం. బాయిలరు, లేయర్ కోళ్ళ యాజమాన్యం అంటే మాంసపు కోళ్ళు, గుడ్డు పెట్టే కోళ్ళ గురించి తెలియజేయండి మేడం. ముందుగా మనకి రోజు రోజుకి మాంసాకృతుల వినియోగం ఎక్కువ అవుతుంది కనుక దానికి తగ్గట్టుగా ఈ యజమానులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనము ఈ బ్రాయిలర్లు మరియు లేయర్లు వాటిల్లో లాభాలు ఆర్జించవచ్చు. ముందుగా మనం బ్రాయిలర్ల గురించి చూసుకున్నట్లయితే మాంసం కోసం పెంచే కోళ్లను బ్రాయిలర్స్ అంటారు. బ్రాయిలర్ కోళ్లను ముఖ్యంగా నేల మీద, వరి పొట్టు మీద, అంటే మనం డీప్ లిట్టర్ సిస్టమ్ అంటారు, లిట్టర్ అనేది పరిచి పెంపకం చేస్తారు. ఈ బ్రాయిలర్ కోళ్లను శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించి పోషిస్తే 42 రోజుల్లో సుమారు 3.5 కిలోల దానా తిని 2 కేజీల బరువు పెరుగుతాయి. అయితే ప్రస్తుతం లభిస్తున్న మాంసపు కోళ్ల జాతి మరింత అభివృద్ధి పరచడంతో దానా వినిమయ సామర్థ్యం మరింతగా పెరిగింది కనుక నిపుణులు సూచించిన శాస్త్రీయ పద్ధతులు కనుక మనం పాటిస్తే అధిక ఫలితాలు సాధించవచ్చు. ముఖ్యంగా దానా చూసుకున్నట్లయితే మనం 3 రకాలుగా విభజించవచ్చు. ప్రీ స్టార్టర్ దానా, స్టార్టర్ దానా, అలానే ఫినిషర్ దానా. ప్రీ స్టార్టర్ దానా, ఈ దానా వచ్చేసరికి 10 నుంచి 12 రోజుల పిల్లలకు మధ్య వయసులో ఇవ్వాలి. ఒక్కొక్క కోడికి 400 నుంచి 500 గ్రాముల దానా అవసరం అవుతుంది. తరువాత స్టార్టర్ దానా. ఈ దానా ప్రీ స్టార్టర్ దానా వాడిన తరువాత 13 రోజుల నుండి 27 రోజుల వరకు ఇవ్వాలి. ఈ దానా ఒక్కో కోడికి 1.5 కిలోల అవసరం అవుతుంది. మాంసపు కోడి దానాలో ముడి మాంసాకృతులు 23% ఉండాలి. అదేవిధంగా శక్తి విలువలు 2800 కిలో క్యాలరీలు ఉండేటట్టు మనం చూసుకోవాలి. అలానే ఫినిషర్ దానా 28 రోజుల నుండి విక్రయించే వరకు, అంటే మనం ఈ కోళ్ళని 42 రోజులకి మార్కెట్ వాల్యూ వచ్చాక విక్రయించవచ్చు. బ్రాయిలర్ ఫినిషర్ దానాలో మనకి క్రూడ్ ప్రోటీన్ 20% ఉంటుంది. అలానే శక్తి విలువలు 2900 కిలో క్యాలరీలు ఉంటుంది. ఈ దానా ఒక్కో కోడికి 1.6 నుంచి 1.8 కిలోల అవసరం అవుతుంది. ఈ విధంగా పైన సూచించినట్లుగా నాణ్యమైన సమీకృత దానా ఇచ్చినట్లయితే ఒక్కొక్క కోడి 3 కిలోల దానా తినడం వల్ల 42 రోజుల్లోనే మనకి మార్కెట్ బరువు అంటే 2 నుంచి 2.5 కేజీలు బరువు పెరుగుతుంది. మనం ప్రతి వారం కూడా ఈ కోడి పిల్లల శరీర బరువు తూకం వేసుకుంటూ ఉండాలి. తూకం వేసుకొని మనకి ఫారంలో గల కోళ్ళు నిర్దేశించిన శరీర బరువు ఉన్నాయా లేదా గమనించాలి. మనం గనక చూసుకున్నట్లయితే బ్రాయిలర్ కోళ్ళు వాటి వయసుకు తగ్గట్టు కరెక్ట్గా దానా ఇస్తే ఎంత బరువు ఉంటుందో ఒక్కసారి చూద్దాం. 1వ రోజు దాని శరీర బరువు పుట్టిన వెంటనే 42 గ్రాములు ఉంటుంది. 2వ వారం 170 గ్రాముల దాకా ఎదగవచ్చు. 3వ వారం 380 గ్రాములు, 4వ వారం 720 గ్రాములు, అలా 6వ వారం చేరుకునేసరికి 2 కేజీల బరువు రావచ్చు. మనం కనుక దానా 3 కేజీలు కనుక ఇవ్వగలిగినట్లయితే. ఇప్పుడు మనకి మెయిన్ 70% కాస్ట్ అంతా కూడా మనకి దానా వల్లే అవుతుంది. కాబట్టి దానా మనకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ముడి సరుకులు ఎక్కడైతే చౌకగా దొరుకుతాయో అవి సేకరించి మనం దానాన్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా దానాలో కావలసిన ముడి దినుసులు కనుక చూసుకున్నట్లయితే మొక్కజొన్న గింజలు, జొన్నలు లేదా సజ్జలు, నూనె తీసిన సోయా పిండి లేదా సోయా చెక్క, నూనె తీసిన వేరుశనగ పిండి లేదా వేరుశనగ చెక్క, నూనె తీసిన ప్రొద్దుటిరుగుడు పువ్వు పిండి, అలానే ఫిష్ మీల్ చేప, డై కాల్షియం ఫాస్ఫేట్, సున్నపు రాయి పొడి, అలానే గవ్వల పొడి, సూక్ష్మ లవణాల మిశ్రమం మిథియోనిన్. నేను పైన సూచించిన వంటి వాటిల్లో మనకి ఏదైతే చవకగా దొరుకుతాయో వాటితో కోళ్ళ దానా తయారు చేసుకొని మనం కోళ్ళకి మేపవచ్చు. అదేవిధంగా ఇలా తయారు చేసుకున్న ప్రతి 100 కిలో దానాలలో మనకి విటమిన్లు అంటే విటమిన్ ఏ, B2, D3, విటమిన్ కే 10 గ్రాములు ఉండేటట్టు చూసుకోవలను. అలానే బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా 10 గ్రాములు, విటమిన్ ఈ 2 గ్రాములు, కోలైన్ క్లోరైడ్ 100 గ్రాములు, కాక్సిడియోస్టాట్ 50 గ్రాములు, ఇవి దానాలో కలిపి ఇవ్వడం వలన మనకి చక్కటి గ్రోత్ మనం చూడవచ్చు. అలానే మనము
ఇవి 42 రోజులే పెంచుకుంటాం కనుక ఈ 42 రోజుల్లో 2 కేజీలు బరువు పెరిగేదాకా మనం చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటిస్తే మంచి ఎదుగుదల మనం చూడవచ్చు. అది మొదటిగా కోడి పిల్లల ఫారానికి వచ్చే ముందే మన పాకలను సిద్ధం చేసుకోవాలి. పాకలు కనీసం 7 నుంచి 10 రోజులైనా ఖాళీగా ఉంచాలి. ఇలా ఖాళీగా ఉంచడం వల్ల అక్కడ ఉన్నటువంటి క్రిములు అన్నీ కూడా మృతి చెందుతాయి. అలానే తరువాత బ్రూడింగ్. ప్రతి 100 కోడి పిల్లలకి 2 దానా తొట్లు అలానే 2 నీటి తొట్లు సరిపోతాయి. కోడి పిల్లల వయసు బట్టి యాంటీబయాటిక్ మందులు ఏమన్నా ఇవ్వదలుచుకుంటే వాటిని నీటి ద్వారా అందించవచ్చు. ఏది ఏమైనప్పటికీ మాంసపు కోళ్ళు 2 మీటర్ల కన్నా ఎక్కువ దూరం నడవకుండా చూడాలి. వేసవి సమయంలో దానాను నియంత్రించాలి. అలానే చల్లటి సమయాల్లో దానాను పలు దఫాలుగా అందించాలి. ఎదుగుదల ఉష్ణోగ్రత కూడా చాలా ముఖ్యం. బ్రూడర్ ఉష్ణోగ్రత 90 నుంచి 95 డిగ్రీల వరకు ఉండవచ్చు. క్రమేణా ప్రతి వారానికి 5 డిగ్రీ ఫారెన్హీట్ చొప్పున తగ్గించుకుంటూ 75 ఫారెన్హీట్ వరకు తీసుకురావాలి. సాధారణంగా మొదటి 7 రోజులు నిరంతరంగా వెలుతురు సదుపాయం కల్పించాలి. ఆ తరువాత రాత్రిపూట మాత్రమే వెలుతురు ఉంటే సరిపోతుంది. కావాల్సిన స్థల ప్రదేశం. మాంసపు కోళ్లకు మొదట 18 రోజులు 450 సెంటీమీటర్ల అడుగుల స్థల ప్రదేశం అవసరమవుతుంది. 42 రోజుల వరకు కోడి పిల్లలకు కావాల్సిన స్థలం 1 చదరపు అడుగు అవసరమవుతుంది. అలానే నీరు కూడా కోళ్ళ సంఖ్యను బట్టి దానా తొట్లు నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే పెరుగుదల దశ తగ్గుతుంది. మొదటి 2 వారాలు చిన్న చిన్న నీటి తొట్లు సరిపోతాయి. ఆ తరువాత మాంసపు కోళ్ల పెరుగుదలకు తగిన పెద్ద దానా నీటి తొట్లను మార్పిడి చేయాలి. మాంసపు కోళ్లు దానాకు మరియు నీటిని 1 నుంచి 2 పరిమాణంలో తీసుకుంటాయి. అనగా 1 గ్రాము దానా తీసుకుంటే 2 గ్రాముల నీరు తీసుకొనుట జరుగును. ఓకే మేడం గారు, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ బాయిలర్ మరియు లేయర్ కోళ్ళ యాజమాన్యంలో బాయిలర్ కోళ్ళ గురించి వాటికి దానాకు సంబంధించి మరి చక్కటి సమాచారం చెప్పారు. ఇప్పుడు ఈ బాయిలర్ కోళ్ళల్లో అంటే ఈ కోళ్ళకు సంబంధించినటువంటి అంటే కొన్ని రకాల వాటికు ఈ చిన్న చిన్న జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి ఏ సమయంలో టీకాలు అందించాలి, మరి వాటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే విషయాలు రైతు సోదరులకు తెలియజేయండి మేడం. మనం ఈ బ్రాయిలర్ని కేవలం 6 వారాలే పెంచుకుంటాం కాబట్టి వీటికి ముఖ్యంగా 3 రకాల టీకాలు వేస్తే సరిపోతుంది. మొదటగా మ్యారెక్స్ వ్యాధి టీకా. ఇది పుట్టినరోజు అనగా 1వ రోజే మెడపైన చర్మం కింద వేస్తారు. అలానే కొక్కెర వ్యాధి. దీంట్లో RDF1 స్ట్రెయిన్ అలానే RDK స్ట్రెయిన్స్ ఉంటాయి. ఈ కొక్కెర వ్యాధి మొదటి స్ట్రెయిన్ 5వ రోజు వేసుకోవాలి. ఇది ముక్కులో లేదా కంటిలో 1 చుక్క వేసుకోవాలి. అలానే గంబోరా వ్యాధి టీకా. ఇది IBD వ్యాక్సిన్ అంటారు. ఇది 12వ రోజు కంటిలో కానీ లేదా నీటి ద్వారా కానీ అందించాలి. కొక్కెర వ్యాధి 2వ డోస్ RDF1 స్ట్రెయిన్ బూస్టర్ వ్యాక్సిన్. ఇది 18 నుంచి 21వ రోజు లోపల వేసుకోవాలి. ఇది ముక్కు ద్వారా కానీ కంటిలో కానీ లేదా త్రాగునీటి ద్వారా కానీ వేసుకోవాలి. ఓకే మేడం గారు, మరి ఈ బాయిలర్ కోళ్ళకు సంబంధించి వాటికి టీకాల వివరాలు తెలియజేశారు. ఇప్పుడు లేయర్ కోళ్ళ యాజమాన్యంలో మరి మనము గుడ్లు పెట్టే కోళ్ళకు సంబంధించి అవి ఎన్ని రకాలు పెంచే పద్ధతులు ఉన్నాయి, మరి ఈ గుడ్లు పెట్టే కోళ్ళ గురించి కూడా టీకాలు వాటికు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఎలా అనేది విషయాలు కూడా వివరంగా తెలియజేయండి మేడం. మనం ఇప్పటిదాకా బ్రాయిలర్స్ గురించి చూసాం. ఇప్పుడు లేయర్స్ అనగా గుడ్డు పెట్టే కోళ్ళు. వీటి యొక్క యాజమాన్యం చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇవి 72 వారాల దాకా మనం పెంచుకోవాల్సి వస్తుంది. గుడ్లు పెట్టే కోళ్ళు వాటి వయసు రీత్యా 3 దశలుగా మనం విభజించుకోవచ్చు. మొదటిగా పెరిగే పిల్లల యాజమాన్యం. ఇది మనం పుట్టిన రోజు నుంచి 8 వారాల వరకు అంటే 2 నెలల వరకు మనం అంటే బ్రూడింగ్ స్టేజ్, దీన్ని మనం బ్రూడింగ్ స్టేజ్ అనే అంటాం. అలానే పెరిగే కోళ్ళ యాజమాన్యం, దీన్ని మనం గ్రోయర్ స్టేజ్ అంటాం. ఇది మనకి 9 నుంచి 16 వారాలుగా మధ్యలో వయసులో ఉంటుంది. అలానే గుడ్లు పెట్టు కోళ్ళ యాజమాన్యం 17వ వారం తర్వాత నుంచి మాత్రమే మనకి గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. కాబట్టి బ్రూడింగ్ స్టేజ్ నుంచి మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గుడ్డు పెట్టే సమయానికి తగిన బరువు మనం పొందవచ్చు. మొదటగా బ్రూడింగ్ యాజమాన్యం అంటే చిన్నపిల్లల యాజమాన్యం. కోడి పిల్లలను తెచ్చిన వెంటనే బ్రూడింగ్ సదుపాయం కల్పించాలి. పిల్లల యాజమాన్యాన్ని ఇంతకుముందు వివరించినట్లుగానే చేపట్టాలి. 8 వారాల వరకు కోడి పిల్లల దానాని నిర్దేశిత పరిమాణంలో ఇవ్వాలి. తరువాత పెరిగే కోళ్ళ లేదా గ్రోయర్స్ యాజమాన్యం. పెరిగే కోళ్లకు అందించే దానాను మనం గ్రోయర్ దానా అని అంటాం. దీనిలో మాంసాకృతులు అంటే ప్రోటీన్ 16%, శక్తి విలువలు 2600 కిలో క్యాలరీలు. ఈ దశలో ఒక్కో పెరిగే కోడికి మనం 60 నుంచి 80 గ్రాముల దానాను మరియు తగిన నీటిని ఎల్లవేళలా మనం అందించాల్సి వస్తుంది. పెరిగే దశలో
ఒక్కో గుడ్డు పెట్టే కోడికి 1.4 చదరపు అడుగులు అవసరమవుతుంది. 6 లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి ఒక నీటి తొట్టిని 50 పెరిగే కోళ్ళకి సరిపోయేటట్టు మనం ఏర్పాటు చేయాలి. అలానే వెలుతురు సదుపాయం కూడా మనం బాగా ఉండేటట్లు చూసుకోవాలి. పెరిగే దశలో పగటిపూట వెలుతురు సరిపోతుంది. రాత్రిపూట కృత్రిమంగా వెలుతురు అవసరం లేదు. కావలసిన వెలుతురు కంటే ఎక్కువ సమయం వెలుతురును కల్పించిన ఎడల తక్కువ సంఖ్యలో చిన్న గుడ్ల ఉత్పత్తితో పాటు అండవాహిక మరియు ఇతర ప్రత్యుత్పత్తి అవయవాలు స్థానచలనం కలిగి బయటకు వచ్చుటకు అవకాశం ఉన్నది. దీన్నే మనం ప్రొలాప్స్ అంటారు. అలానే ఈ పిల్లలకి ముక్కులు కత్తిరించుట, డీబీకింగ్, ఇది చాలా ముఖ్యమైన పద్ధతి. ఎందుకంటే మనం కత్తిరించకపోయినట్లయితే ఇది ఒకదానికొకటి పొడుచుకొని దీన్నే కెనబాలిజం అంటారు. ఇటువంటి దుర్గుణాన్ని నివారించడానికి మనం ముక్కులు కత్తిరించవలసి ఉంటుంది. దీన్ని బాగా అనుభవం ఉన్న వారి చేత మాత్రమే చేయించవలను. ముక్కులు కత్తిరించేటప్పుడు రక్తస్రావం కాకుండా జాగ్రత్త పడాలి. ప్రత్యేకమైన పరికరం అడాప్టర్ను ఉపయోగించి 8 నుంచి 10 రోజుల మధ్యలో ఉన్న పిల్లలకి కత్తిరించవలసి వస్తుంది. అవసరమైతే మళ్ళీ 12 నుంచి 14 వారాల మధ్యలో రెండోసారి ముక్కులు కత్తిరించాలి. తరువాత డీవార్మింగ్, నట్టల నివారణ. పెరుగుతున్న దశలో గుడ్డు పెట్టే కోళ్ల పొట్టలో నులి పురుగులు, బద్దె పురుగులు మొదలగు వాటిని నివారించటానికి మనం నట్టల నివారణ మందులు ఉపయోగించాలి. నేలపై వ్యర్థాలు వినియోగించే పద్ధతిలో పెంచే కోళ్లకు నెలకు ఒకసారి, అలానే పంజరపు పద్ధతిలో కోళ్లకు 2 నెలలకు ఒకసారి పరాన్న జీవుల నిర్మూలన మందు వేయవలెను. అలానే నాసి రకం కోళ్ళని ఈ గ్రోయర్ స్టేజ్లోనే ఏరివేయట చాలా మంచిది. నాసి రకం, అలానే వ్యాధిగ్రస్తమైన కోళ్ళు మరియు ఎదుగుదల సక్రమం లేనటువంటి కోళ్లను, పొడిచే కోళ్లను రోజువారీ యాజమాన్య దినచర్యలో భాగంగా ఏరివేయుట తప్పకుండా చేపట్టాలి. ఇప్పుడు ముఖ్యంగా గుడ్లు పెట్టే కోళ్ల యాజమాన్యం గురించి చూసినట్లయితే సాధారణంగా గుడ్లు పెట్టు కోళ్ళు 21 వారం నుంచి 72 వారాల వరకు గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. గ్రోయర్ ఫారంలో మనం 16వ వారంలోగా కోళ్ళన్నిటికీ కూడా శాస్త్రీయమైన యాజమాన్య పద్ధతుల ద్వారా టీకాలు వేయడం, అలాగే నట్టల నివారణ మందు వేసి తర్వాత గుడ్లు పెట్టే కోళ్ల ఫారంలోకి మార్పిడి చేసుకోవాలి. మనం గుడ్లు పెట్టే కోళ్లను 2 రకాలుగా పెంచవచ్చు. మొదటిగా డీప్ లిట్టర్ సిస్టమ్, అంటే వ్యర్థాల వినియోగంతో నేలపై పెంచే పద్ధతిని డీప్ లిట్టర్ సిస్టమ్ అంటారు. అలానే కేజ్ సిస్టమ్, పంజరాల్లో కోళ్లను పెంచే పద్ధతిని కేజ్ సిస్టమ్ అంటారు. డీప్ లిట్టర్ సిస్టంలో నేలపైనే పాకలో 12 నుంచి 15 సెంటీమీటర్ల మందం వరకు వ్యర్థాలను పాకలో సమతులంగా పరచవలెను. వ్యర్థాలుగా మనం వరి పొట్టును, రంపపు బొట్టును, ఇసుక కానీ, సన్నని కాగితపు ముక్కలు కానీ, కొబ్బరి నారలు కానీ మొదలగునవి ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిలో ఒక్కొక్క గుడ్డు పెట్టి కోడికి 2 చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది. గుడ్లు పెట్టే కోళ్ళ దానాలో మాంసాకృతులు మనం 18% ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఖనిజ లవణాలు 3%, శక్తి విలువలు 2600 కిలో క్యాలరీలు, కాల్షియం 2.75%, ఫాస్ఫరస్ 0.8% ఉండేటట్టు చూసుకోవాలి. ఒక్కొక్క గుడ్డు పెట్టు కోడికి నీటికి కావలసిన స్థలం 2.5 సెంటీమీటర్లు అవసరమవుతుంది. వ్యర్థాల వినియోగం ద్వారా నేలపై గుడ్డు పెట్టే కోళ్ళు గుడ్లు పెట్టుటకు 3 నుంచి 5 గుడ్లు పెట్టు కోళ్లకు ఒక గది లేదా పెట్టె మట్టితో తయారు చేసినటువంటి కుండలను ఏర్పాటు చేయవలను. తర్వాత కేజ్ సిస్టమ్, పంజర పద్ధతి. ఈ పద్ధతిలో గుడ్డు పెట్టు కోళ్లకు కేజెస్ లేదా పంజరాల్లో పెంపకం చేస్తారు. లేయర్ కోళ్లను పెంపకం చేయుటకు పంజర పద్ధతిని చాలా విస్తృతంగా మన కమర్షియల్ ఫార్మ్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. వెలుతురు అనేది లేయర్ కోళ్లకి గుడ్డు పెట్టే దశలో చాలా సహజ సిద్ధంగా మరియు కృత్రిమంగా వెలుతురును 18వ వారం నుండి రోజుకి 16 నుంచి 17 గంటల వరకు అందించవలసి వస్తుంది. ఫారంలో కృత్రిమ వెలుతురు కొరకు 200 చదరపు అడుగుల స్థలంలో ఒక్కొక్క విద్యుత్ దీపాలను అమర్చుకోవలను. రాత్రి 6 గంటల నుంచి 8 గంటల వరకు, అలానే తిరిగి తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల వరకు ఆర్టిఫిషియల్ లైట్, కృత్రిమ వెలుతురుని ఇవ్వాలి. గుడ్లు పెట్టే 18వ వారం నుంచి వయసున్న కోళ్ల నుండి గుడ్ల ఉత్పత్తి ప్రారంభించబడును. గుడ్ల ఉత్పత్తి ప్రారంభమైన నాటి నుండి క్రమేణా గుడ్ల ఉత్పత్తిలో పెరుగుదల కనబరుచును. 28 వారాలకు కోళ్ల ఫారంలోని గుడ్ల ఉత్పత్తి 90% పైబడి చేరుకోవచ్చు. ఈ గుడ్లు పెట్టే కోళ్లలో దానాకి మనకు కావలసిన ముడి సరుకులు గనక చూసుకున్నట్లయితే మొక్కజొన్న గింజలు, జొన్నలు, రాగులు, సజ్జలు, నూనె తీసిన తవుడు, అలానే నూనె తీసిన సోయా పిండి లేదా సోయా చెక్క, నూనె తీసిన వేరుశనగ పిండి లేదా వేరుశనగ చెక్క, నూనె తీసిన ప్రొద్దుటిరుగుడు పువ్వు పిండి, అలానే చేప, ఫిష్ మీల్, డైకాల్షియం ఫాస్ఫేట్, సున్నపు రాయి పొడి, సూక్ష్మ లవణ మిశ్రమం, ఉప్పు,
అలానే అమైనో యాసిడ్లు లైసిన్ మరియు మిథియోనైన్, విటమిన్లు ఏ, బి, కే, అలానే కోలిన్ క్లోరైడ్, జింక్, బేసిట్రేసిన్ ఇవన్నీ కూడా మనం ముడి దినుసులుగా వాడవచ్చు దానా కోసం. మనం ఈ గుడ్లు పెట్టే కోళ్లను 72 వారాల దాకా పెంచుతాం కాబట్టి ఈ గుడ్డు పెట్టే కోళ్లలో టీకాల కార్యక్రమం చాలా జాగ్రత్తగా చేపట్టవలను. ముఖ్యంగా 1వ రోజు మ్యారెక్స్ డిసీజ్కి వ్యాక్సిన్ వేయవలను. 5వ నుంచి 7వ రోజు మధ్యలో కొక్కెర తెగులు F1 స్ట్రెయిన్ లసోటా వ్యాక్సిన్ని వేయవలను. అలానే 8వ రోజు 8 నుంచి 10 రోజుల మధ్యలో డీబీకి ముక్కు కత్తిరించవలను. 11 నుంచి 12వ రోజున గంబోరో డిసీజ్కి వ్యాక్సిన్, అలానే 21వ రోజున గోళ్ల కత్తిరింపు, 22 నుంచి 25 రోజున గంబోరో డిసీజ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్, 30వ రోజున లసోటా వ్యాక్సిన్, అలానే ఇన్ఫెక్షస్ బ్రాంకైటిస్ వ్యాక్సిన్ వేయవలను. 6వ వారంలో కోళ్లకు మసూచి ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్ వేయవలను. 8వ వారంలో కొక్కెర తెగులుకి ముక్తేశ్వర్ రకం కే స్ట్రెయిన్ వేయవలను. 13వ వారంలో ఇన్ఫెక్షస్ బ్రాంకైటిస్, అలానే 14వ వారంలో కోళ్ల మసూచి 2వ డోస్ వేయవలను. 14వ వారంలో మళ్ళీ అవసరమైతే డీబీకింగ్ చేయవలను. 16వ వారంలో కొక్కెర తెగులు ముక్తేశ్వర్ రకం 2వ డోస్ వేయవలను. అలానే 42వ వారంలో కొక్కెర తెగులు లసోటా వ్యాక్సిన్ వేయవలను. ఈ విధంగా పైన సూచించబడిన టీకా మందులతో పాటు కోళ్ల శాస్త్ర నిపుణుని సలహా మేరకు ఆయా ప్రాంతాల్లో ఉన్న వ్యాధులను బట్టి ఫౌల్ కలరా, కొరైజా, ఇన్ఫెక్షస్ బ్రాంకైటిస్ అవసరమైతే టీకాలు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే మేడం గారు, మరి లేయర్ కోళ్ళకు సంబంధించి ఈ గుడ్డు పెట్టే కోళ్ళ గురించి అవి ఎన్ని రకాలు ఉన్నాయి, పెంచే పద్ధతులు, మరి ఆ గుడ్డు పెట్టే కోళ్ళకు సంబంధించినటువంటి వాటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి టీకాల గురించి చాలా చక్కగా, వాటి దానాల గురించి కూడా మంచి చాలా విలువైన సమాచారం రైతు సోదరులకు అందించారు. బాయిలరు లేయర్ కోళ్ళ యాజమాన్యం అంటే మాంసపు కోళ్ళు, గుడ్డు పెట్టే కోళ్ళ గురించి కొనిజేడు పశు వైద్య సహాయ శస్త్రచికిత్సకులు డాక్టర్ కె సాహితి గారు చాలా మంచి సమాచారము ఈ యొక్క బాయిలరు లేయర్ కోళ్ళ యాజమాన్యానికి సంబంధించిన పెంచేటువంటి రైతులకు అందించారు. ధన్యవాదాలు మేడం. నమస్తే. నమస్తే అండి.